దావీదు కోరుకుంటున్నాడో దావీదుతో దేవుడు నీకు మేలు చేస్తాను అన్నాడు అంటుంది. కాబట్టి నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము, నువ్వు మేలు దయచేస్తాను అన్నావు. కాబట్టి నువ్వు చేసే మేలుని బట్టి దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధానంలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. దేవుని యొక్క సన్నిధానంలో ఉండే ఆశీర్వాదాలు వర్ణింప సఖ్యం కానివి, వర్ణించలేం. అందువల్ల నిత్యము కూడా ఆయన సన్నిధానంలో తన కుటుంబం ఉండాలి అని కోరుకుంటున్నాడు. నిత్యము ఆయన సన్నిధానంలో ఉన్నట్టయితే ఆయన చేసే ప్రతి మేలు కూడా తన కుటుంబం పొందుకుని భూమి మీద ఆశీర్వదించబడుతుంది అనేటువంటి ఒక తృష్ణ దావీదుకు. దేవుని యొక్క సన్నిధానంలో ఆశీర్వాదాలు మేలుడు తప్ప అంటే మనిషికి ఇబ్బందికరమైనవి ఉండవు, హానికరమైనవి ఉండవు దేవుని సన్నిధానం. అందువల్ల నిత్యము నీ సన్నిధానంలో నా కుటుంబం ఉండేటట్లుగా, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఆశీర్వదించబడేటట్లుగా దయతో నువ్వు చేసిన మాట ఏదైతే నువ్వు సెలవిచ్చి ఉన్నావు కదా ఆ మాట నా బ్రతుకులో నెరవేర్చు, నీ మాట సత్యము అని దావీదు దేవుని ఆశీర్వాదాల ద్వారానే తన కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు తప్ప తాను ఏదో చేసితే తన కుటుంబం ఆశీర్వదించబడుతుందని కోరుకోవట్లేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఎత్తదంటండి, అది నరులు కష్టార్జితం చేత కాదంటండి. నరులు ఎంత కష్టపడినా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అందుకోలేరంటండి. అందువలన యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఎత్తది, అది నరుల కష్టం చేత అంటే కాదు అది అనే ఒక వాస్తవాన్ని గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అందువలన దేవుని యొక్క ఆశీర్వాదాలు అపేక్షించాలి దావీదులాగా. అయ్యో నిత్యమైన సన్నిధానంలో మనం ఉన్నట్టయితే ఆయన సన్నిధి ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. దేవుడు మేలు చేసేవాడు, దేవుడు ఉపకారం చేసేవాడు, దేవుడు కీడు చేసేవాడు కాదు. అందువలన నా జీవితాలు లేదా నా జీవితము లేదా నా కుటుంబము దేవునికి అనుకూలంగా మనము చేసుకోగలిగితే ఎన్నో మేలులు మనం దేవుడి నుండి పొందొచ్చు, ఎన్నో ఆశీర్వాదాలు మనం దేవుడి నుండి పొందొచ్చు అనేటువంటి దావీదు లాంటి తృష్ణ మనలో ప్రతి వారిలో కూడా ఉండాలి. వరకనే దేవుడు నేను ఆశీర్వదించడు, మనకు ఉన్నటువంటి అంటే నైతిక ప్రవర్తన బట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఎడల దావీదు చాలా ఆసక్తి కలిగిన వాడు అనమాట, చాలా సుగుణాలు కలిగిన వాడు. దేవుని ఎడల దావీదు చాలా దేవుని యొక్క మార్గాల పట్ల చాలా ఉన్నతమైనటువంటి కాంక్ష కలిగిన వాడు అనమాట. దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి వాడు అంటుంది గ్రంథం. దేవుని హృదయము ఎలా ఉంటుందో దావీదు యొక్క ప్రవర్తన అలాగ ఉన్నదంటండి. హృదయానుసారమైన ప్రవర్తన, దేవుని హృదయానుసారమైన ప్రవర్తన ఒక నరుడు ప్రవర్తించటము అంటే దేవునికి ఎంత సంతోషం కలగజేద్ది. దేవుని హృదయాన్ని అనుసరించి దావీదు జీవిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క హృదయ ఆలోచనలు బట్టి ఈయన జీవిస్తున్నాడు. ఎంత సంతోషం వేస్తుంది. మనం అనుకున్నట్టుగా మన పిల్లలు నడుపుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి మనకి? ఎలా మనం ఏదో అనుకుంటాం కదా, మన పిల్లలు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి. మీరు అనుకున్నట్టుగా యాజిటీస్గా మీ పిల్లలు నడుపుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? చాలా ఆనందం కలుగుతుంది కదా. అలాగే ఇప్పుడు దావీదు విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అదే విధంగా దావీదు నడుచుకుంటున్నాడు అనమాట. సుబుద్ధి కలిగిన వాడు బాగా. ఎన్నో విషయాల్లో అంటే తాను హాని కలిగినా సరే అండ్ ఇతరులకు హాని చేయాలనేటువంటి ఆలోచన లేనివాడు. తనకు హాని కలిగినా సరే అదే ఎన్నో విషయాలు. అందువల్ల దావీదు ఓ ప్రత్యేకమైనటువంటి అంటే జీవితం కలిగిన వాడుగా ఆయన చూస్తున్నాడు. తమ పిల్లలకు కూడా అంటే దేవుని వాతావరణాన్ని పూర్ణంగా అలవర్చే ఆలోచన కలిగిన వాడు. ఆయన అవసాన కాలం వచ్చిందంట, మరణానికి ముందు పిల్లవాడిని పిలిచాడంట, సొలొమోనా నా కుమారుడా అని పిలిచాడంట. పిలిచేసి చెప్తున్నాడు దేవుడు ఎలాంటి వాడో. దేవుడు ఇలాంటి వాడు, నీవు ఆయనకి తగినట్టుగా నడుచుకున్నావు అనుకో, నన్ను ఆశీర్వదించిన వాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. రాజులు 1 గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు చాలా చక్కగా నేను చనిపోతున్నాను కదా, మనకి ఎందుకు లేడు, ఆడు ఏదో బతుకుతాడులే, ఆడు బాధ ఏదో ఆడు పడతాడులే అనేటువంటి ఆలోచన లేదు ఆయనకి.
అదేనా? మరి మనలో ఎంతమంది ఆ విధమైనటువంటి తృష్ణ కలిగి ఉంటాము? మన తర్వాత కూడా అంటే మన పిల్లలు దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలని ఆయన ఎంతమంది కోరుకుంటాము? ఆయన ఎక్కడ ఆస్తి ఉంది అక్కడ ఆస్తి ఉందని చెప్పట్లేదు ఆయన. ఇదిగో దేవుడు ఇలాంటి వాడు, నువ్వు ఆయనకు అనుకూలంగా నడుచుకున్నావు అనుకో, నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే ఇదిగో నేను ఇలా నడిచాను ఆయన సన్నిధానంలో, నువ్వు కూడా అలా నడిచినట్టయితే నేను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎలా చెప్తున్నాడు చూడండి. మనం చెప్తామండి, మనం చెప్తామండి, అని చెప్తాం వాళ్ళ పిల్లలకి, అయ్యా నా కాలం అయిపోయిందిరా, దేవుడు నా బ్రతుకులు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించాడు, మరి నేనున్నా లేకపోయినా నువ్వు కడదాకా దేవుని యొక్క మార్గాలు అనుసరించు, అంటే దేవునికి అనుకూలంగా జీవించు, ఏమున్నా లేకపోయినా దేవుడికి ఇష్టలుగా జీవించని చెప్పి చనిపోయే వాళ్ళు ఎవరుంటారు మనలో అని ఉంటారా? ఆ గొడవ మనకి ఎందుకు లేండి, ఆడే నా ముసలితనంలో నన్ను చూడలేదని నేరారోపణ చేయటము, నన్ను ఎక్కడ చూశాడండి, నేను ఎంత కష్టపడ్డానండి, నేను ఎంత ప్రయాసపడ్డానండి, ఆడు ముఖం అండి అని కుమారుల మీద కుమార్తెల మీద మనం నేరాలు మోపి అంటే చనిపోతాం తప్ప దేవుని అడ్రస్ చెప్పి ఎవడు చనిపోతున్నాడు? అదే ఎందుకు లేని కనుక్కున్నాం కానీ సుఖం ఉంది ఏంటండి ప్రాణాలకి? మా కోళ్ళు మంచిది ఏంటండి, మా కొడుకు మంచివాడు ఏంటండి, ఇలాగనే నేరాలు మోపుతాం తప్ప అంటే దేవుని అడ్రస్ చేసి మన అవసాన కాలంలో దావీదులాగా అయ్యా నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఇదిగో నేను ఎలా నడుచుకున్నానో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వు కూడా అలా నడుచుకుంటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని ఎవరు చెప్పగలరు మనలో? పిల్లల్ని పిలిచి అదే. అందువలన దావీదు చూడు ఏమంటున్నాడంటే, ఆయన చనిపోతూ కూడా దావీదునకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పనికి పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటినే ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నారనుకో, నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాట స్థిరపరుస్తాడు. నాయన నువ్వు జాగ్రత్త, దేవుడు నిన్ను విడిచిపెట్టడం, ఆయన నాకు చేశాడు, మాట ఇచ్చాడు, నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నిబ్బరం కలిగి ధైర్యం కలిగి యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు నడిచావనుకో, నువ్వు ఏ పనికి పూనుకొని ఎక్కడ తిరిగినా ఆయన నిన్ను విడిచిపెట్టడం. నన్ను విడిచిపెట్టలేదు దేవుడు, నిన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఓ చెరకు అప్పగిచ్చాడంట, చాలాసార్లు చెప్పాను మీకు. చెరకు అప్పగిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు అంట దేవుడు. అయ్యో నా పిల్లలు ఏమైపోతారు చెరకు అప్పగిచ్చేసాను అని. అంత కనికర సంపన్నుడు దేవుడు, ఉపకారం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. మనం చాలాసార్లు చదువుకున్నట్టుగా నెహెమ్యా గ్రంథంలో చెరకు అప్పగిచ్చేసిన తర్వాత కూడా అయ్యో వాళ్ళ వెనకాల కనికరం చూపుతూ తిరుగుతా ఉన్నాడు. ఎంత కనికరం కలిగిన వాడైనా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చదివినట్టయితే, తొమ్మిదో అధ్యాయంలో 30 నుంచి చదువు. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివు గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారి అయ్యుండి వారిని బొత్తిగా నాశనం చేయకయో విడిచిపెట్టకయో ఉంటివి. నిజంగా నీవు కృపా కనికరం గల దేవుడు అయి ఉన్నావు అన్నాడు. చెరకు అప్పగిచ్చినా కూడా ఈయన ఏం చేస్తున్నాడు అమ్మా? చెరకు అప్పగిచ్చాను, ఇంకా నశనానికి అప్పగిచ్చేసాను, ఇంకా వాళ్ళ నశనం అయిపోవాలని కోరుకోవట్లేదు ఆయన. ఏం చేశాడు? చెరకు అప్పగిచ్చావు,
ఆ దేశంలో నున్న జనుల చేతికి వారిని అప్పగిచ్చితివి. అయితే నీవు మహోపకారం అయి ఉండి వారిని బొత్తుగా నాశనం చేయకయు విడిచిపెట్టకయి ఉంటివి. చెరక అప్పగిచ్చినా కూడా ఏం చేయట్లేదు ఈయన, విడిచిపెడతలేదు. విడిచిపెట్టుకోకుండా మహోపకారైన దేవుడయ్యండి నేను ఏం చేస్తున్నాడు, బొత్తుగా వారిని విడిచిపెట్టగా నాశనం చేయక నిజంగా నీవు కృపాకరగురు గల దేవుడు అయి ఉన్నావు. చేసిన నిబంధన నిలుపుచు కృప చూపినట్టు మహాపరాక్రమశాలియు భయంకర ఈ దినముల వరకు మా మీదకిని, మా రాజుల మీదకిని, ప్రధానుల మీదకిని, మా పితరుల మీదకిని, నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ అంతయో నీ దృష్టికి అల్పముగా ఉండుగాక. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతివి అన్నాడు అనమాట. దుర్మార్గం చేసినటువంటి వారిని కూడా దేవుడు ఏం చేయట్లేదు అనమాట. నిబంధనను బట్టి కృప చూపువాడుగా, మహోపకారిగా వారి నాశనం అయిపోకూడదు, వారిని నేను పూర్తిగా విడిచేయకూడదు. కేవలం బుద్ధి కలగడం కోసమే, బుద్ధి రావడం కోసమే నేను వారికి చెరక అప్పగించాను తప్ప వారు నాశనం అయిపోవాలని మాత్రము చెరక అప్పగించలేదు అంటున్నాడు అనమాట. అంత మేలు చేసేవాడు దేవుడు, అంత మహోపకారం చేసేవాడు అనమాట దేవుడు. మరి అలాంటి దేవుని యొక్క సన్నిధికి అంటే మనుషులు దూరంగా బ్రతుకుతున్నారంటే మరి దేవుడు వారికి ఏ విధమైనటువంటి మేలు ఎలా చేయగలడం? దేవుణ్ణి ఎరగాలి దావీదులా. అదే దేవుణ్ణి ఎరిగి మెల్లగా మనము దేవునికి అనుకూలంగా జీవిస్తూ అంటే మన తర్వాత తరాలు కూడా దేవునికి అనుకూలంగా జీవించేటట్టు దావీదులాగా అండ్ వారికి దేవుడిని అప్పగించాలి, దేవుని మార్గాలను వారికి అప్పగించాలి. దేవుని మార్గాల గుండా వచ్చే దీవెనలు వారు అనుభవించేటట్టు చేయాలి. అంతేగాని నేనేదో కష్టపడ్డాను, నేనేదో ప్రయాసపడ్డాను, నీకోసమే చేశాను, నీకోసమే కష్టపడ్డాను, నేను పడిన శ్రమ అంతా నా కోసమా నీకోసమా? మన శ్రమ పడి ఎంత సంపాదించి ఇస్తాము, ఎంతకాలం ఉంటుంది? మేము ఎంతకాలం ఉంటుంది? దేవుని ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. నువ్వు ఇచ్చింది ఎంతకాలం ఉంటుంది? అందువలన దేవుడు మేలు చేసేవాడు. ఆ మేలు మనం ఎలా అనుభవించాలి? ఆయన మార్గాలు అనుసరించడం ద్వారా, ఆయన ఎదుట యథార్థమైన హృదయం కలిగి ప్రవర్తించడం ద్వారా, నీతి న్యాయములు అనుసరించడం ద్వారా, ఆయన సన్నిధికి మనం అనుకూలంగా జీవించడం ద్వారా ఆయన నుండి వచ్చే ప్రతి మేలుని మనం అనుభవించవలసినటువంటి వాడు. ఆయన మహోపకారైన దేవుడు, ఆయన మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు. అందువలన జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్టయితే కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదువుకున్నాం, మరొకసారి చదువుకున్నాం. 84వ అధ్యాయం 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమినై ఉన్నాడో, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడో. ఏ సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచి వారందరూ కూడా ధన్యులు అన్నాడు అనమాట. దేవుని మీద పూర్ణంగా స్థిరంగా అనే నమ్మిక ఉంచాలి, ఆధారపడాలన్నమాట. దేవుని పైన ఎవరందరైతే ఆధారపడతారో వారందరికీ దేవుడు మేలు చేసేవాడు అనమాట. యథార్థ హృదయం కలిగిన వారికి మేలు చేస్తాడు. అందుకని దావీదు యథార్థ హృదయంతోనే చేసేవాడు. అంటే ఏం చేసినా, ఏ పని చేసినా ఆయన ఎలా చేసేవాడు అనమాట, యథార్థ హృదయం కలిగి చేసేవాడు. ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగిన వాడు అనమాట. దేవుడు మన హృదయం కంటే అధికుడయ్యి మన హృదయం ఎరిగిన వాడు. మనం చేసేది దేవునికి అనుకూలంగా చేసినట్టయితే దేవుడు పరిస్థితులను మనకు అనుకూలపరుస్తాడు అనమాట. మనం దేవునికి అనుకూలమైతే పరిస్థితులు మనకు అనుకూలం అవుతాయి. అదండి, ఏదైనా సరే దేనినైనా దేవుడు అనుకూలపరచగలడు. ఎందుకంటే ఆయన నిత్యశక్తి అంత గొప్పది. ఆయన దేవతత్వము బట్టి దేవుడికి మనకు అనుకూలంగా జీవించామా, దేవుడు అన్నిటినీ మనకు అనుకూలపరుస్తాడు. ఏది మనకు ప్రతికూలం కాదు, మనకు అనుకూలంగా జీవించాలి. అందువలన యథార్థంగా దావీదు జీవిస్తూ ఉండేవాడు అన్న. దేవుడు హృదయం ఎరిగిన వాడు, హృదయం కంటే అధికుడు, ఆయనకి మరుగైంది లేదు కనుక దేవుని ఎదుట ఆయన యథార్థ హృదయంతో అంటే జీవించేవాడంట. మనం చాలాసార్లు చదువుకున్నట్టుగా
దినవృత్తాంతాల గ్రంథంలో మొదటిది 29వ అధ్యాయం 17వ వచనంలో యథార్థంగానే చేసేవాడంట ఏం చేసినా. ఎందుకంటే యథార్థ హృదయులందే దేవుడు ఇష్టపడతాడంట, వారికి తప్పక మేలు చేస్తాడంట. మనం చదువుకో, యథార్థవంతుడికి దేవుడు ఏ మేలు చెయ్యక మానడు, ఏదో మేలు చేస్తాడనమాట. దేవుడి నుండి అనేకమైన మేలు పొందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనుషులకు ఎదుట కాకుండా దేవుని ఎదుట యథార్థ హృదయంతో ప్రవర్తించాలి. నా దేవ, నీవు హృదయములను పరిశోధించి వాడు అయ్యుండి యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? మరి మనం ఎరుగుదువా? దేవుడు నీకు తెలుసా? దేవుడు నాకెందుకు తెలియదండి? తెలుసు, కరెక్టే. అసలు దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు మన నుండి? యథార్థ హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులు అంది ఆయన ఇష్టం. యథార్థ హృదయం లేదనుకో అంటే దేవుడు వారిని ఇష్టపడ్డాడు. ఆ సంగతి దావీదుకి తెలిసంట. నన్ను దేవుడు ఇష్టపడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా హృదయాన్ని యథార్థంగా నడుపుకోవాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట. మనుషులతోనూ యథార్థంగానే ఉండాలి, అంటే దేవునితో కూడా యథార్థంగానే ఉండాలి. రెండింటితోనూ యథార్థంగా ఉండాలి, లేకపోతే దేవుడు నన్ను ఇష్టపడ్డాం అంటే కప్పు పుచ్చటానికి బోల్డ్ చేసేస్తాం. మనుషుల్ని అయితే కప్పు పుచ్చుతాము, మనుషుల్ని అయితే మబ్బు పెడతాము. దేవుడిని ఎలా పెడతాం? దేవుడిని నమ్ముకున్నటువంటి వారు మనుషులు ఎదుట, దేవుని ఎదుట కూడా ఒకేలా ప్రవర్తించాలి. అదే అలాంటి యథార్థ హృదయం కలిగినటువంటి వారి అన్నీ దేవుడు సంతోషిస్తాడో, ఇష్టపడతాడో, అలాంటి వారికి ఏ మేలు చేయకుండా ఉండలేడు దేవుడు. ఏదో మేలు చేతనే ఉంటాడో. అందుకనే దావీదుతో చెప్పండి నీకు మేలు చేస్తాను అన్నాడంట. ఎందుకంటే యథార్థ హృదయంతో ఆయన ప్రవర్తిస్తున్నాడు కనుక నీకు మేలు దయచేస్తాను అన్నాడంట. ఇప్పుడు దావీదు అన్నాడు, నువ్వు మేలు దయచేస్తానని నీ దాసున్నాయి నాకు సెలవిచ్చావే, నువ్వు దేవుడు కానీ నీ మాట సత్యము, నిత్యము నీ సన్నిధానం నా కుటుంబం ఉండేటట్లుగా, నిత్యము నీ సన్నిధి ఆశీర్వాదం పొంది మీ ఆ కుటుంబం ఆశీర్వదించబడేటట్టుగా నాకు దయచేయి అంటున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధానంలో ఉండాలి. దావీదు యొక్క సంతానం దేవునికి అనుకూలలే కదా? అనుకూలలే. ఎందుకంటే యథార్థ హృదయంతో దావీదు ప్రవర్తించాడంట. సుబుద్ధి కలిగిన వాడంట, మంచి బుద్ధి ఉందంట దావీదు. అందువలన దేవుడు మన హృదయం కంటే అధికుడు అని మొదటి యోహాను పత్రికలో మనము చాలాసార్లు చదివినట్టుగా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అమ్మా చదవమ్మా. అదే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము అన్నాడు. దోషారోపణ చేస్తుందా మన హృదయము? ఏం చేయాలి ఇప్పుడు? దోషారోపణ చేసేటువంటి ఆ మనస్సాక్షిని బట్టి దేవుని ఎదుట యథార్థతతో ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పు లేదా ఒప్పు అని మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం పలుకుతుంది. అయ్యా ఎవరు చెప్పారు నాకు తప్పు చేసేవాడిని? ఎవరు చెప్పలేదు, నీ మనస్సాక్షి చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? నీతో చెప్తుంది, దేవుని ఎదురు చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయా విషయాల్లో నీ మనస్సాక్షి ఏ విషయం అయితే నీ పైన దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో మార్పు చెంది దేవుని ఎదుట సమ్మతించాలి. ఎవరు చెప్పారు నన్ను తప్పు చేశారని? నువ్వు చూసావా? నువ్వు చేయలేదా? నేనే చేశానా అని ఆర్గ్యూకి దిగుతూ ఉంటాం మనం. అంటే చూడకపోతే తప్పు కదా, అంటే ఇతరులు కూడా తప్పు చేశారు కాబట్టి అంటే మనము చేశాం కాబట్టి అది తప్పు కదా. నువ్వు చేయలేదా ఎప్పుడు ఇలాంటి తప్పులు? అంటే నేను చేసినా మీరు చేసిన తప్పే కదా. అంటే నేను చేశాను నువ్వు చేతావా? ఎలా ఉంటుందంటే మానవ వాదన. నువ్వు చూచావా? నువ్వు చేయలేదా? నేను ఒక్కదాన్నే కనిపించానా?
నేను ఒక్కడనే కనిపించానా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం మనుషుల మీద ఆర్గ్యూ చేసినా చేయకపోయినా మనస్సాక్షి అనేది నీ మీద చేసినప్పుడు అంటే దేవుని ఎదుట నీ హృదయాన్ని ఏం చేయాలని సమ్మతే పరుచుకోవాలయా. నిజమే తప్పు చేశాను, ఎవరు చెప్పారని నా మనస్సాక్షి చెప్పింది. దాని విషయమే మార్పు చెందాలి. ఆర్గ్యూ చేయడానికి ఉండదు ఇంక మనస్సాక్షితో. ఎందుకంటే మన హృదయం కంటే దేవుడు అధికుడు. మన మనస్సాక్షి ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నిటిపైన మనకు మనమే మారు మనసు పొంది సమ్మతిచ్చి మన తప్పులు మనమే దిద్దుకుని దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగిన వారమే జీవించాలి. సాధకం చేసుకోవాలి. మనస్సాక్షి నిర్దోషమైనది ఉండేటట్టు సాధకం చేసుకోవాలి. మన మనస్సాక్షి ఏ విషయంలో మనతో తప్పు అని చెప్పింది అనుకో దాని విషయమే మారు మనసు పొందాలి. మనస్సాక్షిని తోసిపుచ్చకూడదు. మనస్సాక్షిని తోసిపుచ్చారనుకోండి వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అందుకనే పౌలు అంటాడు, దేవుని ఎదుట మనుషులు ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేటట్టు నేను అభ్యాసం చేసుకుంటున్నాను. అపోస్తలుల కార్యం 24:16 అబ్బో దేవుడు అంటే నీకు తెలుసా, దేవుడు తెలుసా నీకు అంటే నాకు తెలుసా దేవుడు అంటే అమ్మ నీకు దేవుడు తెలుసా, అమ్మ దేవుడిని ఎరుగుదువా అంటే ఆయన యథార్థ హృదయం కలిగిన వారిని ఇష్టపడుతున్నాడు. నా హృదయం యథార్థంగా లేకపోతే ఆయన నన్ను అంగీకరించడం అనే ఒక వాస్తవం ఎరగటమే దేవుడు నీకు తెలియటం. దేవుడు తెలుసా అంటే దేవుడి వ్యక్తిత్వ గుణాలు నీకు తెలుసా, ఆయన ఏటిని అంగీకరిస్తాడు ఏటిని అంగీకరించడం, ఆయన ఎవరినే బట్టి ఆనందిస్తాడు ఎవరిని బట్టి అంటే ఆయన దుఃఖిస్తాడు నీకు తెలుసా. దేవుడిని ఎరగటం అంటే అర్థం ఏంటి, ఆయన వ్యక్తిత్వ లక్షణాలు, ఆయన మానవాళి ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశాలు నువ్వు ఎరగటమే దేవుడిని ఎరగటం. ఇదిగో దావీదు నేను ఎరుగాను అంటున్నాడు, యథార్థవంతులు యందు నువ్వు ఇష్టపడతాను నేను ఎరుగుతున్నావు. అంతే నేను ఏం చేస్తానంటే ఏం చేసినా యథార్థ హృదయం చేస్తున్నాను, లేకపోతే నీకు ఇష్టలుగా ఉండలేను నేను. ఇంక పలుమార్లు చెప్పక్కర్లేదు, దేవా యథార్థ హృదయంలో నువ్వు ఇష్టపడుతున్నావో నాలో యథార్థత లేకపోతే నువ్వు నన్ను అంగీకరించో అని నేను ఎరుగుతున్నావు. ఇంకా 10 సార్లు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు పౌలు అన్నాడు, దేవుని ఎదుట మనుషులు ఎదుట నా హృదయాన్ని నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా అభ్యాసం చేసుకుంటున్నాను, లేకపోతే దేవుడు నన్ను అంగీకరించడం అని 24:16 ఈ విధమున నేనను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ కూడా ఒకప్పుడు ఒకలాగని కాదండి, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసి. అంటే చూడండి, మనస్సాక్షికి అతని మీద దోషారోపణ చేయకోకుండా ఇతను ఏం చేస్తున్నాడు అనమాట, జాగ్రత్త పడుతున్నాడు. ఒకవేళ ఆయన అజాగ్రత్తగా ఉన్నాడు అనుకో, ఏ తప్పు చేసినా మనస్సాక్షి ఈయన మీద ఏం చేస్తుంది అనమాట, దోషారోపణ చేసేస్తుంది అనమాట. అందుకని మెలకుగా ఉంటున్నాడు, ఎలర్ట్గా ఉంటున్నాడు. నా మనస్సాక్షి నువ్వు ఈ దోషం చేసావు అని చెప్పుకోకుండా తన జీవితాన్ని అభ్యాసం చేసుకుంటున్నాడు అనమాట. అంటే దోషారోపణ చేసే అవకాశం మనస్సాక్షి కూడా బతుకుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అంటే తన మనస్సాక్షికి తను భయపడుతున్నాడు అనమాట. ఎవరు చూశారు, ఎవరు అడుగుతారమ్మా, ఎవరు చూడలేదు కదా. మనస్సాక్షి ఉంది ఆయనకి, దానికి భయపడుతున్నాడో. మనస్సాక్షి నన్ను అడుగుతుంది, అడిగినప్పుడు నేను నిర్దోషంగా ఉండటానికి ప్రయత్నించేస్తున్నాను. మనస్సాక్షికి అసలు నన్ను అడిగే అవకాశమే ఇవ్వకుండా ఎవరు అడుగుతారు, తప్పు చేస్తే మనస్సాక్షి అడుగుతుంది. మనస్సాక్షి అడగక్క లేకుండా నేను నిర్దోషంగా బతుకుతాడు. దోషం ఆరోపణ చేయడానికి ఇంకా అవకాశం మనస్సాక్షి ఇస్తలేదు. మనుషులు ఏదైతే అలాగే ఉంటున్నాడు, ఎవరో వచ్చారు ఏదో అబద్ధమాడి పంపేసాం, అబద్ధమాడవే నువ్వు అంటారు మనస్సాక్షి. నువ్వు తొందరపడకుండా ఇలా అబద్ధమాడకపోతే ఎక్కడ నడుస్తుంది కథ అంటారు. అబద్ధం ఆడపోతే నడదా, నడుస్తుంది కదే, అది ఒక నేచర్ అనమాట, అలవాటు అయిపోయింది మనకు, ప్రాచీన స్వభావం. ఇప్పుడు ఏం చేద్దానంటే అలవాటు మార్చుకుంటున్నాడు పౌలు. నిర్దోషమైనదిగా ఉండేటట్టు మనస్సాక్షి అతని పైన దోషారోపణ చేయకుండా జీవితంలో ఏం చేస్తాడంటే కరెక్ట్ చేసుకుంటున్నాడు. నిజమే పలుకుతాను నేను ఎవడైతే నిజం చెప్పినందుకు నిజమాడినందుకు నేను శత్రువునైతేనా అన్నాడు గలతీ పత్రిక. నిజమాడినందుకు నేను శత్రువునైతేనా
అంటే నిజమాడితే శత్రువు అయిపోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఎదురు వాళ్ళకి శత్రువు అవడం ఎందుకు, అబద్ధం ఆడి మిత్రులు అయితే బాగుంటుంది కదా అనుకుంటాం మనం. ఆయన శత్రువు అయినా నిజమాడాడంట గలతీ పత్రికలో మనం చదివినట్టయితే. అదే 5వ అధ్యాయంలో చూడమ్మా ఎక్కడ ఉందా? నాలుగు 16 ఉందమ్మా. ఓకే, కరెక్టే. చూడు ఏమంటున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంబడింపవారినని మిమ్మల్ని బయటికి తోసివేయబోరుచున్నారు. ఎల్లప్పుడూ మంచి విషయాలు ఆసక్తిగా ఉండట యుక్తమే అన్నాడు అనమాట. నేను మీ చెబుతున్నప్పుడే కాదు, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ కూడా మంచి విషయాలు ఆసక్తిగా ఉండటం యుక్తము. నిజమాడినందుకు నేను మిమ్మల్ని శత్రువునైతేనా, వారు అనేవారు వచ్చి తప్పు బాధ చేశారంట. వారు వెనకాల వెళ్ళిపోయారంట. వీళ్ళు అయ్యో అదేంటి ఎలా వెళ్ళిపోతారు మీరు? సత్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన బాధ తట్టు తిరిగిపోయారు. అయ్యో వారు మీ మేలుకోరు వచ్చిన వారు కాదే, తమ వెనకాల మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చిన వారు వెళ్ళాం, ఎందుకు మీరు వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు భిన్నమైన బాధలు తట్టు అని పత్రిక రాశాడంట. అదే అందువల్ల నిజమాడినందుకు శత్రువులు అవుతామా? అబ్బో నిజం చెప్పకూడదు వెళ్తాం అంటే మనస్సాక్షి మన పైన దోషారోపణ చేస్తాం. దావీదు మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే పశ్చాత్తాపంతో కీర్తన రాశాడు. నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పాడంట, నువ్వు తప్పు చేసావు నాయన అని. కీర్తన గ్రంథంలో ఈ సంగతి చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో దావీదు 51వ అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపంతో ఈ కీర్తన మాట్లాడుతూ ఏమంటున్నాడు, దేవుని ఎదుట నీ కృప చొప్పున నన్ను కరుణించు, తుడిచివేయు, నన్ను బాగా కడుగు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. ఆయనకి తెలిసే తెలీదా ఏం అతిక్రమం చేశాడో? తెలుసు, తెలిసాడు. ఒక కథ చెప్పాడంట. కథ చెప్తే ఆ కథలో ఆ కీడు చేసినోడు నువ్వే అనేసాడంట. కరెక్టే కరెక్టే నేనా నేనా అన్నాడంట. ఎవరో ఇస్కరియోతు యోధ నేనా అన్నాడంట. ఈయనేనా మరి అప్పగిచ్చేవాడు? ఈయనే నేనా అన్నాడంట. నువ్వే కదా, కానీ నేను అయినట్టు మాట్లాడతలేదు. ఇప్పుడు ఈయనేమన్నాడు, నువ్వు చెప్పినటువంటి ఆ కీడు చేసినోడు నేనే. వెళ్ళిపోయాడంట దేవుని సమ్ముఖానికి. అయ్యా నిజం నేనే చేశాను, నేనే. ఎంతటి ధైర్యవంతుడు రా నువ్వు, రాజు ఎదుటే చెప్తావా, రాజుపైనే నేరం మోపుతావా అని అనలేదు. రాజు కదా ఆయన, ఈయన ప్రవక్త, రాజు మీదే నేరం మోపుతావా, ఎవడో నువ్వు అసలే అనలేదు. అన్నాడా? అనలేదు. పోయి పశ్చాత్తాపంతో ఈ కీర్తన పలికాడంట. అదండి 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. పావన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతులుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు అన్నాడు అనమాట. అదేండి 6వ వచనంలో, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు అని వగైరా సంగతులు చెప్పేశాడు. 16వ వచనంలో, నీవు బలి కోరువాడు కావు, కోరిన ఎడలా నేను అర్పిద్దును,
దహన బలి నీకు ఇష్టమైంది కాదు. దేవా నువ్వు చెప్పావా, నువ్వు చెప్పిన మాటకు సమ్మతిచ్చి బ్రతుకు మార్చుకుంటేనే నీకు ఇష్టం. బలులు కోరుకుంటావా, పాపం చేశాను, పాపం విషయమై పశ్చాత్తాపడకుండా బలులు కావాలా, 100 కొలది 1000 కొలది బలి తెగేయగలను. నువ్వు కోరతావా? మరి ఏం కోరతావు?